హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో ఇప్పుడు మనకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, అంటే పిల్లలు బిజీ, మనం కూడా బిజీ. సో ఫస్ట్ వీక్ మనకి కొద్దిగా రిలీఫ్గా ఉండడానికి నేను ముందుగానే ఎలాంటి వర్క్స్ చేసి పెట్టుకుంటాను, దీనివల్ల నాకు ఎలా హెల్ప్ అవుతాయి అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్స్ చేసి చెప్పండి. అంతేకాకుండా వీడియో కానీ నచ్చితే ఒకసారి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో మన ఛానల్ కూడా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం వీడియోని చూసేద్దాం. ఇక్కడ నేను కొన్ని పౌడర్స్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ పొళ్ళు ఉండడం వల్ల మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒకసారి చట్నీ లేట్ అయినా మా పాపకి ఇది చాలా ఇష్టంగా తింటుంది. సో అందుకని నేను ఎప్పుడు స్కూల్స్ హాలిడేస్ వచ్చినా లాస్ట్ ఎండింగ్లో ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇక్కడ నేను కొద్దిగా పుట్నాల పప్పుని ఫ్రై చేసుకున్నాను. దీంట్లోకి వెల్లుల్లిపాయల్ని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పుట్నాల పప్పుల పౌడర్తో పాటు తాలింపుల్లోకి కూరల్లోకి వాడుకునే పౌడర్ని కూడా చేసుకుంటున్నాను. సో ఈ పొడిలోకి కొన్ని ఎండుమిరపకాయలు ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసి పెట్టుకుంటున్నాను. ఇలా మనము ఒకటి రెండు వెల్లుల్లిని మొత్తం పీల్ చేసి వేసుకోవాలి. ఈ పౌడర్స్లోకి మనకి ఇష్టం ఉంటే మనం ఫ్లాక్స్ సీడ్స్, గుమ్మడి గింజలు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచి న్యూట్రిషనల్ వాల్యూ యాడ్ అవుతుంది. కాకపోతే మా వారు అలాంటివన్నీ తినరనమాట. సో ఇది నేను ఇంట్లో అందరి కోసం చేస్తున్నాను కాబట్టి దీంట్లో అవన్నీ అయితే కలపట్లేదు. ఈ పొడిలోకి నేను కొద్దిగా జీలకర్రను కూడా వేసేసాను. ఇప్పుడు ఫస్ట్ కూరల్లోకి చేసుకునే పొడిని చేస్తున్నాను. దీంట్లోకి మనకి కావాల్సినన్ని ఎండుమిరపకాయలు, నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, ఇంకా ఎండు కొబ్బరిని, ఒక చిన్న కొబ్బరిని తీసుకొని దాంట్లో సగాన్ని మనం వేసుకోవాలి. ఈ పొడి మనము ఫ్రైస్ ఇలాంటివి చేసుకునేటప్పుడు, లేకుంటే ఎగ్ ఫ్రైస్ చేసుకునేటప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా అమ్మ రెసిపీ. సో ఇలా ఉంటుంది పౌడర్. ఇది కొద్దిగా ముద్దగా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో దీన్ని కొద్దిగా మనం డ్రై చేసుకోవాలి. అలానే కొద్దిసేపు బయట పెడితే ఇది చక్కగా డ్రై అయిపోతుంది. అదే జార్లో నేను ఇక్కడ పుట్నాల పప్పుని కూడా వేసేస్తున్నాను. దీంట్లోకి కొద్దిగా మనం కారం, ఉప్పు కలుపుకోవాలి. ఇది పొద్దున పూట బ్రేక్ఫాస్ట్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పొడితో తినేస్తే హాయిగా తినేస్తారు పిల్లలు. ఇది కూడా కాసేపు మనం అలా డ్రై చేసుకోవాలి. ఈ పొళ్ళు ఎప్పుడైనా మా ఇంట్లో ఉన్నాయంటే నేను తప్పకుండా చేసేది ఇలా కాకరకాయ స్టఫింగ్ ఫ్రై. మా ఇంట్లో అస్సలు కాకరకాయలు అంటేనే తినరు. మా వారికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ నేను ఇలా చేసి పెడితే మాత్రం అసలు ఒక్కటి కూడా మిగిల్చకుండా తింటారు. ఇలా మనం కాకరకాయలు మొత్తం పీల్ చేసి పెట్టుకోవాలి. పైన తొక్కు తీసేయాలి. మరీ ఎక్కువ కాకుండా లైట్గా తీస్తే సరిపోతుంది. తొక్కు తీసేసిన తర్వాత ఒకసారి బాగా వాష్ చేసుకొని దీన్ని మనం సగానికి ఇలా కట్ చేసుకోవాలి.
లోపల గింజలు, ముదురు గింజలు ఇలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ మనం తీసేసుకోవాలి. మనం సింగిల్ కాకరకాయని పైన స్లిట్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇలా హాఫ్ చేసి రెండిట్లో స్టఫింగ్ చేసి ఫ్రై చేసుకుంటాను. ఇలా మొత్తం కాకరకాయల్లోని గింజల్ని తీసేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు కలుపుకుంటున్నాను. పసుపు, ఉప్పు, ఇలా ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. కాకరకాయ తొక్కని లోపల మొత్తం మనకి ఉప్పు, పసుపు పట్టేటట్టు కలుపుకోవాలి. దీనివల్ల మనకి చేదనేది అస్సలు ఉండదు. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం ఒకసారి కడిగేయాలి. ఇలా 1-2 సార్లు కడిగేసిన తర్వాత ఇందాక నేను చేసుకున్న పొడులని సగం సగం తీసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ పొడి, 3 స్పూన్స్ పుట్నాల పప్పు పొడికి మనము 1.5 ఆర్ 2 స్పూన్స్ ఇలా కారం పొడిని వేసుకుంటున్నాను. ఆల్రెడీ దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను కాబట్టి దీంట్లోకి నేను ఎక్స్ట్రా సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ పొళ్ళని మనం ఇలా సగం కట్ చేసుకున్న కాకరకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. మరీ ఫుల్గా స్టఫ్ చేసుకోకండి, ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది. సో ఇలాగా నేను అన్నిటినీ స్టఫ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఈ ఫ్రైకి మనకి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. దీంట్లోకి కొద్దిగా ఆనియన్స్ని వేసేసుకుంటున్నాను. జస్ట్ ఒక 2-3 సెకండ్స్ మనం ఆనియన్ని కుక్ చేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకుంటున్నాను. ఇంకా ఈ కాకరకాయలన్నిటినీ ఒక్కొక్కటిగా పెట్టేస్తున్నాను. సో మనం స్టఫింగ్ చేసేటప్పుడు సాల్ట్ ఎక్కువ యాడ్ చేయలేదు కాబట్టి లాస్ట్లో కొద్దిగా మనం ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం సిమ్లో చాలాసేపు ఫ్రై చేసుకోవాలి. కనీసం ఒక 15-20 మినిట్స్ అయితే పడుతుంది. మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా ఒక 15-20 మినిట్స్ తర్వాత మనకి ఈ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పౌడర్స్ని అయితే బాటిల్స్లో వేసేస్తున్నాను. చేతికి తడి లేకుండా చూసుకుంటూ ఈ పొళ్ళన్నీ నేను ఈ బాటిల్స్లోకి నింపుకుంటున్నాను. కొంతమంది ఈ పుట్నాల పప్పు పౌడర్లోకి కూడా ఎండు కొబ్బరిని అయితే యూజ్ చేస్తారు. నేను దాంట్లోకి ఎండు కొబ్బరిని వేయనండి. సో జస్ట్ నార్మల్గా ఇలా ప్లెయిన్గా చేసేస్తాను. ఇంకా ఈ కారం పొడి అయితే మనకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది, కూరలోకి కాదు. ఇలా ఈ పౌడర్స్ కానీ మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనము లంచ్ బాక్స్ కట్టే టైంలో పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ హడావిడిలో మనకి పని తొందరగా అయిపోతుంది. ఇలా నేను చేసుకున్న కాకరకాయ ఫ్రైని నేను ఇక్కడ
ఆ రోజు పప్పు చేశాననమాట. సో దాంట్లోకి అయితే తింటున్నాము. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లల లంచ్ బాక్సెస్, స్నాక్స్ బాక్సెస్ ఇలాంటివన్నీ మనం పైన పెట్టేసి ఉంటాం కదా. సో అన్నీ ఒకసారి తీసేసి వీటిని ఒకసారి క్లీన్ చేసుకుందామని పెడుతున్నాను. పిల్లలకి ఎన్ని బాక్సెస్ ఉన్నా అస్సలు సరిపోవు. కానీ నేను లంచ్‌లోకి అన్నం పెట్టే బాక్సెస్ మాత్రం ఇలా స్టెయిన్‌లెస్ స్టీల్ ఉండేటట్టే చూసుకుంటాను. సో ఇలా స్టీల్ ఉండడం వల్ల ఏంటంటే మనం వేడి వేడి అన్నం పెట్టినప్పుడు మనకి ఎలాంటి హార్మ్‌ఫుల్ ఇది ఉండదనమాట. సో స్నాక్స్‌కి మాత్రం నేను ఇక్కడ ప్లాస్టిక్ బాక్సెసే ఉన్నాయి. సో అవే నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. స్కూల్స్ మొదలైన తర్వాత మనకి అన్ని ఉరుకులు పరుకులే. అప్పుడు ఇలాంటివన్నీ చేసుకోవడం అంటే అస్సలు కుదరదు. సో అందుకనే ఒకరోజు 2 రోజుల ముందే ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటే మనము చాలా ఈజీగా, మనకు కూడా చాలా తేలికగా ఉంటుంది పని. ఈ లంచ్ బాక్సెస్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. వీటిలో కొన్ని అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. సో అలాంటివన్నీ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చినట్టయితే ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. మనకి ఇలా లంచ్ బాక్సెస్లో ఇలా పైన రబ్బర్స్ ఉంటాయన్నమాట. సో వీటిని కూడా మనం ఒకసారి వాష్ చేసుకోవడం మంచిది. సో మొత్తం బాక్సెస్ అన్నీ వాష్ చేసేసిన తర్వాత ఒకసారి సింక్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా వీటన్నిటిని డ్రై అవ్వడానికి పెట్టేస్తున్నాను. బాక్సెస్ అన్నీ చక్కగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్తో ఒకసారి వైప్ చేసేసుకొని మనం స్టోర్ చేసేసుకుంటే మనకి స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం ఈజీగా వెంటనే వీటిని యూజ్ చేసుకోవచ్చు. మీరు మీ పిల్లల స్కూల్స్ కోసం ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నేను లంచ్ బ్యాగ్స్ అన్నీ వాష్ చేయడానికి తీస్తున్నాను. ఒక పాత బ్యాగ్లో నేను ఇలా హాలిడేస్ టైంలో ఇలా బ్యాగ్స్ అన్నీ పెట్టేశాను. దీంట్లో మా వారి బ్యాగ్స్, మా పాప లంచ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. నేను ఇయర్ పెద్దగా ఏమి కొనట్లేదండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మిడిల్లోనే నేను చాలా వరకు ఐటమ్స్ని రీప్లేస్ చేసుకున్నాను. సో అందుకని నేను బ్యాగ్స్ ఇలాంటివన్నీ అయితే అవే యూజ్ చేస్తున్నాను. కానీ స్కూల్ బ్యాగ్ మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ షూస్ కూడా పాపవి కొత్తవి అలానే ఉన్నాయి. సో అందుకని ఈ ఇయర్ స్టార్టింగ్లో అయితే మేమేం తీసుకోలేదు. సో ఇక్కడ షూస్లో మనకి ఫుట్ కిందకు వస్తుంది కదా లేస్. సో అలాంటివన్నీ, నెక్స్ట్ సాక్సెస్ ఇలాంటివన్నీ వాష్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో మాకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అస్సలు ప్లేస్ లేదనమాట. చేసుకుంటే నేను ఇంకా సింక్లో చేసుకోవాలి, లేకుంటే మాకు వాష్రూమ్ ఉంది. వాష్రూమ్లో మనకి ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవడానికి అస్సలు కుదరదు. సో అందుకనే నేను ఎక్కువ వరకు ఇలా వాషింగ్ మిషన్స్లోనే వేసేస్తూ ఉంటాను. వేసిన తర్వాత ఒకసారి డెటాల్ వేసేసి మళ్ళీ రిన్స్ చేసేస్తాను. ఇంకా షూస్ కూడా డ్రై అయిపోయాయి. సో వీటన్నిటిని ఒకసారి పాలిష్ చేసేసి షూ ర్యాక్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా లంచ్ బ్యాగ్స్ని కూడా వాటి ప్లేసెస్లో పెట్టేస్తున్నాను.
ఇలా ఈజీగా హ్యాండిల్ మనకి యాక్సెస్ ఉండేటట్టు ఇలా ఈ ర్యాక్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయంటే మనకి ఎన్ని బాక్సెస్ ఉన్నా, ఎన్ని బాటిల్స్ ఉన్నా, ఒక్కటన్నా కొత్త ఐటెం తీసుకోకుంటే పిల్లలు అస్సలు ఒప్పుకోరు కదా. సో అందుకనే నేను ఆన్లైన్లో వాటర్ బాటిల్, ఒక లంచ్ బాక్స్ అయితే తీసుకున్నాను. లంచ్ కమ్ స్నాక్స్ బాక్స్ అది. సో ఇదైతే వాటర్ బాటిల్ అండి. ఇది మనకి హాట్ వాటర్ పోసినా ఏం ప్రాబ్లం ఉండదు. ఇది ఒక సిప్పర్ బాటిల్ అనమాట. మా పాపకి సిప్పర్ బాటిల్స్లోనే అలవాటు. క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది. ప్రైస్ కూడా మనకి 200 బిలోనే ఉంటుంది. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది స్నాక్స్ బాక్స్, మనం లంచ్ బాక్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీలేనండి. ఇది కూడా మనకి 200 బిలోనే పడుతుంది. సో ఈ క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. నేను ఎలా వస్తుందో అని భయపడ్డాను, కానీ ఈ క్వాలిటీ చూసిన తర్వాత నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. సో మనకి ఇలా సైడ్ డిషెస్ వేసుకోవడానికి చిన్న బాక్స్ కూడా ఇచ్చారు. ఇది కూడా మనకి స్టీల్ బేస్ వచ్చేసి పైన మనకి సిలికాన్ వచ్చింది. సో క్వాలిటీ అయితే చాలా నచ్చింది. యాజ్ ఎ మదర్ నాకు ఇది 100% ఓకే అనిపించింది. అందుకనే నేను మీకు ప్రమోట్ చేస్తున్నాను. అంటే ప్రమోషన్ లాగా కాదండి, జస్ట్ నేను తీసుకున్నాను, మీకు నచ్చితే చెక్అవుట్ చేయండి అని అంటున్నాను. సో ఇదన్నమాట. ఇంకా మీ వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో అందుకని నేను మిగతా పనులు ఏమేమి చేసుకున్నాను, ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకున్నాను అనేది పార్ట్ 2లో షేర్ చేసుకుంటాను. నా వీడియోల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇలానే మీరందరూ ఎప్పుడు నాతో నిలబడి ఉంటారని కోరుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో పార్ట్ 2తో మీ అందరితో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.